జపాన్ మాత్రం భయంకర భూకంపం దాటికి విలవెల్లాడిపోయింది. భయానక భూకంపం దాటికి జపాన్ వాసులంతా ఇప్పటికే రోడ్లపైనే కూర్చుని ఉన్నారు. ప్రపంచం అంతా నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోతే జపాన్ వాసులు మాత్రం భయం గుప్పిట్లో విలవిలలాడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. జపాన్లో నిన్న 7.6తో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఆ తర్వాత నిమిషానికి భూకంప ప్రకంపనలు సంభవిస్తూనే ఉన్నాయి. గంటల వ్యవధిలో ఎన్నో ప్రకంపనలు సంభవిస్తూనే ఉన్నాయి. దీంతో జపాన్ వాసులు భయపడిపోతున్నారు. భూకంపం సంభవిస్తున్న సమయంలో ఆ క్షణం ఉన్న భయానక పరిస్థితులు ఏంటో ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రజలు నూతన సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఒక్కసారిగా తాము ఉంటున్న నివాసాలు ఊగిపోతున్నాయి. తమ కళ్ళ కింద భూమి ఊగిపోతుంది. చుట్టూ చూస్తుంటే చెట్లు, కరెంటు స్తంభాలు అన్నీ ఊగిపోతున్నాయి. ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. నిజానికి జపాన్ వాసులకు భూకంపాలు కొత్త ఏమీ కాదు. తరచుగా జపాన్లో భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. నిన్న సంభవించిన భూకంపం దాటికి ఇల్లు ఏ విధంగా కూలిపోతున్నాయో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంటి పైన ఉన్నవి ఇళ్ల పైనుంచి కింద పడిపోతున్నాయి. కరెంటు స్తంభాలు కూడా ఊగిపోతున్నాయి. కరెంటు వైర్లు ఊగిపోతున్నాయి. వాళ్ళందరికీ కూడా తరచూ భూకంప ప్రకంపనలు సహజమే కాబట్టి వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుంటారు. కాబట్టి వాళ్ళు ఎలా తప్పించుకోవాలి, భూకంపం సంభవించినప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చి రోడ్డుపైకి ఏ విధంగా రావాలి, రోడ్లపైన ఏ విధంగా కూర్చోవాలి, ఇవన్నీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటుంటారు. సో ఆ సమయంలో కొంతమంది ఆ భూకంపం దాటికి అక్కడున్న పరిస్థితులను వాళ్ళ సెల్ ఫోన్లో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. స్నో పడుతూ ఉంది. ఆ సమయంలో ఒకసారిగా వాళ్ళంతా కూడా బయటకు వచ్చేసారు. భూకంపం ప్రభావానికి ఇల్లు, కార్లు, అక్కడున్న కరెంటు స్తంభాలు ఏ విధంగా ఊగిపోతున్నాయి, గ్లాసులు ఏ విధంగా పడిపోతున్నాయి, చెట్టు కొమ్మలు ఏ విధంగా విరిగి పడిపోతున్నాయో కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఏ విధంగా ఊగిపోతున్నాయో, కింద పడిపోతున్నాయి. స్తంభాలు కూడా ఏ విధంగా ఊగిపోయి కింద పడిపోతున్నాయి మనం చూడొచ్చు. చెట్ల కొమ్మలు కూడా విరిగి పడిపోయాయి. కొంతమంది చెట్ల కిందకు వచ్చారు. ఆ సమయంలో చెట్ల కొమ్మలు కూడా విరిగి పడిపోయాయి. ఎటు చూసినా కూడా చుట్టూ ఉన్న వస్తువులన్నీ పెద్ద పెద్ద బిల్డింగులతో సహా చుట్టూ ఉన్న చెట్లు అన్నీ కూడా ఊగిపోతున్నాయి. కాళ్ళ కింద భూమి కదిలిపోతూ ఉంది. సో ఇలాంటి భయానక పరిస్థితిని మరోసారి జపాన్ చవి చూసింది. జపాన్లో క్షణాల వ్యవధిలోనే అప్పటి వరకు తాము ఉంటున్న ఇళ్ళన్నీ కూడా కుప్పకూలిపోవడంతో వాళ్ళు తిరిగిన రోడ్లన్నీ బీటల వారి పగుళ్ళొచ్చి లోపలికి కుంగిపోవడంతో వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే ఇది శక్తివంతమైన భూకంపమే. జపాన్లో తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉంటుంటాయి. చిన్న చిన్న భూకంపాలు సంభవిస్తూనే ఉంటుంటాయి. శక్తివంతమైన భూకంపాలు సంభవిస్తూ ఉంటుంటాయి. శక్తివంతమైన భూకంపం సంభవించినప్పుడు జపాన్ వాసులకు సునామీ భయం పట్టుకుంటుంది. ఒరిగిపోయిన కరెంటు స్తంభాలు కూడా మనం చూడొచ్చు. ఆ సమయంలో సిగ్నల్ లైట్స్ కూడా ఊగిపోతున్నాయి. అక్కడ కరెంటు స్తంభాలు, బిల్డింగులకు అమర్చినటువంటి అవన్నీ ఏ విధంగా ఊగిపోతున్నాయో, ఫ్లైఓవర్లు కూడా ఊగిపోతున్నటువంటి భయానక దృశ్యాలను మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. భూమి పొరల్లో సంభవించిన కదలికల కారణంగా ఈ శక్తివంతమైన భూకంపం సంభవించింది. 2011లో సంభవించిన శక్తివంతమైన భూకంపం దాటికి సునామీ వచ్చింది. జపాన్ మొత్తం సముద్ర గర్భంలో కలిసిపోతుందా అనే భయాన్ని అక్కడ సృష్టించింది. మరోసారి ఇప్పుడు ఇంచుమించు అలాంటి శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ ధాటికి జపాన్లో కమ్యూనికేషన్ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ అంతా కూడా దెబ్బతిన్నది. మొత్తం మనం కరెంటు వైర్లు ఊగిపోతున్న దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. చుట్టూ ఉన్న భూమి ఊగిపోతుంది. భయభ్రాంతులకు గురైన వాళ్ళంతా కూడా బయటికి ఓపెన్ ప్లేస్లోకి వచ్చేసారు. అక్కడ ఉన్న ఒక చెట్టు కిందకి రావడంతో ఆ చెట్టు, ఒక వ్యక్తి కూడా మనం చూడొచ్చు దూరంగా భూకంపం దాటికి సంభవిస్తున్న పరిణామాలను అక్కడ ఉన్న వాళ్ళకి ఇట్లా వేలి పెట్టి కూడా చూపిస్తున్నాడు. కొంతమంది రోప్వేలో ఉన్నారు. ఆ సమయంలో రోప్వే బస్సులు కూడా గాల్లోనే ఉన్నాయి, రోప్ పైనే ఉన్నాయి. ఆ సమయంలో కొంతమంది దానిలో ఉన్నారు. వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురవుతారు. సెకండ్ బాక్స్లో మనం చూడొచ్చు రోప్వేలో వాళ్ళు చిక్కుకుపోయిన సందర్భంలో ఆగిపోయింది. ఆ సమయంలో వాళ్ళు ఉన్నటువంటి బస్సు కూడా అటు ఇటు ఊగిపోతున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. ఇంతటి శక్తివంతమైన భూకంపం సంభవించింది. 7 కంటే ఎక్కువ తీవ్రతతో 6 సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంపం దాటికి ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. నిజానికి ఎంతటి శక్తివంతమైన భూకంపం వచ్చిందంటే ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుంటుంది. కానీ జపాన్లో భూకంపాలను తట్టుకునే విధంగా భూకంపాలు సంభవించినప్పుడు
ప్రాణాపాయం జరగకుండా ఉండే విధంగా అక్కడ నిర్మాణాలను నిర్మించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రాణాపాయం చాలా తక్కువ మొత్తంలోనే ఉందని చెప్పుకోవచ్చు. ప్రాణ నష్టం చాలా తక్కువ మొత్తంలోనే ఉంది అని చెప్పుకోవచ్చు. ఒక బిల్డింగ్ పై ఉన్న స్నో, ఆ సమయంలో స్నో పడుతుంది, ఆ భూకంపం దాటికి ఆ బిల్డింగ్ పై ఉన్న మంచు అంతా కూడా కింద పడిపోయింది. మనం చూస్తూ ఆ దృశ్యాలు చూడొచ్చు. ఒకసారి పైన ఉన్న మంచు అంతా కూడా కింద పడిపోతున్న దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. నగరాల్లో బ్యూటిఫికేషన్ కోసం అమర్చినటువంటి కొన్ని స్తంభాలు కూడా అటు ఇటు ఊగిపోయి కింద పడిపోతున్నాయి అనే విధంగా అటు ఇటు ఊగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరో చేయి పట్టుకుని అటు ఇటు బలవంతంగా ఊపితే ఎంత ఫోర్స్ ఉంటుందో ఆ రకంగా ఊగిపోతున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. ప్రజలంతా చిగురుటాకుల్లో వణికిపోయారు. ఆ సమయంలో ప్రపంచం నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తోంది. కానీ జపాన్లో వాసులు మాత్రం ఇళ్లలో నుంచి బయటకు వచ్చేశారు. అందరూ ఇంటి ముందు విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకుంటూ ఉంటే జపాన్ వాసులు మాత్రం కూలిపోయిన ఇళ్లను చూసుకుని లబోదిబోమంటూ ఉన్నారు. తాము అప్పటి వరకు మసలిన ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి బేటలు వారిన రోడ్లపైనే సంభవిస్తున్న భూకంపానికి భూకంపం దాటికి ఊగిపోతున్న పరిసరాలను చూస్తూ భయం గుప్పిట్లో వాళ్ళంతా రోడ్లపైనే ఉన్న దృశ్యాలు కనిపించాయి. ఎక్కడికక్కడ ఇళ్ళన్నీ కూడా కుప్పకూలిపోయి, షాపింగ్ కాంప్లెక్స్లు చాలా చోట్ల కుప్పకూలిపోయిన దృశ్యాలను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. న్యూయార్క్ గ్రాండ్ వెల్కమ్ చెప్పిన కొద్దిసేపటికే నార్త్ సెంట్రల్ జపాన్ను ఈ భారీ ప్రకంపనలు కుదిపేశాయి. ఇషివాకా, నిగాటా, టొయామా తీర ప్రాంత నగరాలపై సునామీ అలల ప్రభావం కూడా కనిపించింది. ఈ భూకంపం దాటికి సముద్రం కూడా కొంచెం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు తీరం వైపు వచ్చాయి. దీంతో రాకాసి అలలు తీరాన్ని ముంచేస్తాయేమో, సునామీ సంభవిస్తుందేమో అనే భయభ్రాంతులకు జనం గురయ్యారు. నిజానికి భూకంపాలు వాళ్ళకి సర్వసాధారణం. తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. కానీ ఆ భూకంపం దాడికి సునామీ వస్తుందేమోననే భయం జపాన్ వాసులో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 2011లో 2004లో మనం సునామీ ఎలా ఉంటుందో మనం చూసాం. ఇటు చెన్నై, మన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో కూడా సునామీ పరిణామాలు మనం చూసాం. 2011లో సునామీ ఎంత భయానకంగా ఉంటుందో, విలయం, ఒక ప్రళయాన్ని సృష్టించే విధంగా చవి చూసింది జపాన్. ఆ సమయంలో జపాన్ అంతా కూడా జలసమాధి అయిపోతుంది అనే భావనను తలపించింది అప్పటి సునామీ. సో ఇప్పుడు 7.6గా నమోదైంది అంటేనే జపాన్ వాసులంతా భయపడ్డారు. సునామీ వస్తుందేమో, రాకాసి అలలు జపాన్ని ముంచెత్తేస్తాయేమో అనే భయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. అప్పట్లో జపాన్లో అణువిద్యుత్ కేంద్రాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో అణువిద్యుత్ కేంద్రాలు కూడా అప్పుడు ముప్పు వాటిల్లింది. అణువిద్యుత్ కేంద్రాన్ని సరిచేయడానికి కూడా జపాన్ చాలా కష్టపడాల్సి వచ్చింది. లీకేజ్లు ఏర్పడ్డాయి ఇలా అంటూ. సో ఇప్పుడు కూడా భూకంపం సంభవించినప్పుడు అణువిద్యుత్ కేంద్రాల గురించి ఎక్కువగా భయం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే సునామీ గురించి ఎక్కువగా భయం ఏర్పడుతూ ఉంటుంది. సో ఇప్పుడు తాజాగా సంభవించిన భూకంపం దాటికి 7.6గా నమోదైన భూకంపం ధాటికి జపాన్ విలవిలలాడిపోయింది, చిగురుటాకుల్లా వణికిపోయింది. ఎక్కడ చూసినా వాళ్ళు అప్పటి వరకు మసలిన ఇల్లు, అప్పటి వరకు వాళ్ళు నివసించిన ఇల్లు అన్నీ కూలిపోయి దెబ్బలుగా కనిపించాయి, గుట్టలుగా కనిపించాయి. ఫ్లైఓవర్లు కూడా ఏ విధంగా ఊగిపోతున్నాయో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. జపాన్ అత్యంత టెక్నాలజీని, లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకొని అక్కడ అన్నీ కూడా నిర్మిస్తూ ఉంటుంటారు. ఇప్పుడు సంభవించిన భూకంపం దాటికి అక్కడ ఫ్లైఓవర్ దగ్గర కూడా ఇటువంటి పరిణామం సంభవిస్తుందో చూడొచ్చు. ఇక ఆ సమయంలో స్నో పడుతుంది. ఒక కట్టడం పైన, ఒక భవనం పైన ఉన్న స్నో ఆ సమయంలో కిందకి జారి పడిపోతుంది. అక్కడ భూకంపం దాటికి భూమి అటు ఇటు ఊగిపోతుంది. అక్కడ నుంచి లోపల నుంచి బయటికి పరుగులు తీస్తున్న జనాలను కూడా చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు కొంచెం వాళ్ళని ఇంకా భయభ్రాంతులకు గురి చేస్తాయి. అక్కడ ఎటు చూసినా ఊగిపోతూ ఉన్నాయి. చెట్లు కొమ్మలు విరిగి పడిపోతున్నాయి. వాళ్ళకి ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, ఈ పక్కకి వెళ్ళాలా, ఆ పక్కకి వెళ్ళాలా తెలియని పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. జపాన్లో 2011లో రిక్టర్ స్కేల్పై అప్పుడు 9 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు సునామీ ముంచెత్తింది. అప్పుడు 18,500 మంది చనిపోయారు. ఇప్పుడు భూకంప తీవ్రత 6.7 సార్లు నమోదైంది. 7.6 తీవ్రతగా నమోదైంది. 7 కంటే ఎక్కువ తీవ్రతతో 6 సార్లు నమోదైంది. ఇప్పటికీ భూ ప్రకంపనలు సంభవిస్తూనే ఉన్నాయి. వారం రోజుల పాటు చిన్న చితగా ప్రకంపనలు సంభవించే అవకాశం ఉంటుంది అని సంబంధిత అధికారులు కూడా చెప్తూ ఉన్నారు.
Wow, it's huge. Wow, 看到。Wow.